ఈ రోజు తిరుపతి దగ్గరగా ఉన్నటువంటి తిరుచానూరు అమ్మవారి తర్వాత అమ్మవారి స్థానాన్ని ఆక్రమించినటువంటి వారాహి అమ్మవారి టెంపుల్ ని మూవ్ చేయడం జరిగింది. కనీసం ఇక్కడ ఇసుక అక్రమాలు జరుగుతుంటే స్వామివారు దాన్ని ఆపినందుకు గాను ఆయన మీద అటెంప్ట్ మర్డర్ చేయడం జరిగింది. అలాగే ఆయన కొట్టడం జరిగింది. ఆలయంలోకి దొంగలు రాకూడదని చెప్పినందుకు ఆలయంలో పనిచేస్తున్నటువంటి మహిళల్ని ఈరోజు కొట్టడం జరిగింది. వాళ్ళ లేడీస్ మీద ఎక్కడ పడితే అక్కడ చేతులేసి వాళ్ళని హింసించడం జరిగింది. అమ్మవారిని కూల్చేసినప్పటికీ కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి అమ్మవారిని చూసి వాళ్ళ కన్నీటి బాధలను వాళ్ళు చెప్పుకొని ఏడుస్తూ వెళ్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి అమ్మవారికి ఇక్కడ ముఖ్యమైన స్థానం ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ని కూల్చేయడం చాలా నేరం. ఇది ఇప్పుడు మనం చుట్టుపక్కల చూస్తున్నాం. మొన్న కాశీనారాయణ క్షేత్రాన్ని కూల్చేశారు, ఇప్పుడు అమ్మవారి టెంపుల్ని కూల్చేశారు. ఇప్పుడు మన హిందూ సంప్రదాయానికి భంగం కలిగించేటువంటి పనుల్ని అనేకం ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. మొన్న ఇంకొక చోట టెంపుల్ని హైదరాబాద్ లో ఇంకొక టెంపుల్ని కూల్చేశారు. అన్ని చోట్ల హెచ్పిఈ హిందూస్థాన్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ స్పందిస్తుంది. దీన్ని తక్షణమే ప్రభుత్వాలు గుర్తించాలి. ఇలాంటి అమ్మవార్లు భక్తులకి అండగా నిలబడి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా ఉన్నటువంటి మనుషులు దేవాలయాల్ని చిన్న చిన్న టెంపుల్ను కూడా కూల్చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ భక్తులు వచ్చి వాళ్ళ కన్నీరు కొంటున్నారు. ఇట్లాంటి ఘోరాలు ఎక్కడ జరగకూడదు. ఒక పబ్బుకో లేకపోతే ఒక వేరే ఓటుకో కల్చర్కో పర్మిషన్ ఇస్తున్నారు. టెంపుల్ కట్టుకోవడానికి పర్మిషన్లు విద్యుత్ శాఖ అయినటువంటి విద్యుత్ శాఖకి వాళ్ళు లేఖ పెట్టుకుంటే కరెంట్ రావట్లేదని వాళ్ళకి కరెంటు పనులు చేశారు. ఏమని ప్రశ్నిస్తే వాళ్ళు కట్టినటువంటి బిల్లులు కూడా వాళ్ళు చూపించి విద్యుత్ రావాలి అని వాళ్ళు ప్రశ్నించినా కూడా వాళ్ళ మీద దాడులు చేసేటువంటి పరిస్థితి జరుగుతుంది. ఇది హెచ్బి ఖండిస్తుంది. ఇలాంటి దారుణాలని మేము చూస్తూ ఊరుకోలేము. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆచిపోయిన లడ్డూలని ప్రచారం చేశారు. మళ్ళీ అమ్మవారి టెంపుల్ ని కూల్చేస్తున్నటువంటి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇట్లాంటి అఘాయిత్యాలు ఎన్ని టెంపుల్లు పోలాలి, ఎన్ని పూజారుల మీద దాడులు జరిగితే మీరు స్పందిస్తారు. మొన్న చిలుకూరు బాలాజీ టెంపుల్లో అయ్యవారిని వాళ్ళు తల్లినటువంటి దాఖలాలు మనం చూసాం. ఇట్లాంటి దాఖలాలు ఎన్ని జరగాలి? భక్తుల మీద అమ్మవారి భక్తులైనటువంటి భక్తులు వచ్చేటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా మీరు ఎన్నిసార్లు ఇలా చేస్తారు? ఇంకా ప్రభుత్వం వీటి మీద చర్య తీసుకోకుండా జరిగి ఇప్పటికే 2 రోజుల పైన అయింది. అయినా కూడా ఇక్కడ ఈ రోజు వచ్చారు ఎస్ఐ వాళ్ళు, ఎలాంటి చర్య తీసుకోకుండా ఇంకా అలాగే అమ్మవారిని చూడండి ఒకసారి. ఏ కాలు ఎక్కడ చూసామండి? కాలంలో వాళ్ళు చెప్పినట్టు దొండగులు మన టెంపుల్ ని కోల్దోసినట్టు మన హిందూ టెంపుల్ ని ఇప్పుడు కూడా కోల్దోస్తా ఉంటే మనం చూస్తూ కూర్చోవాలా? ఈ పరిస్థితులు చూస్తుంటే అసలు దారుణం అయిపోతుంది. అమ్మవారిని చూస్తుంటేనే ఇట్లాంటి అమ్మవారు ఎంత మంది ఇక్కడ వచ్చే భక్తులు వాళ్ళ కోరికలను తీర్చుకొని వాళ్ళు చెప్తున్నారన్న కాలేసుకొని ఒక ఆయన వచ్చి అయ్యా ఇక్కడ టెంపుల్ అన్నాలని వచ్చాను, టెంపుల్ లేదు అని ఏడ్చుకుంటూ వెళ్ళాడు. ఆయన బాధేసింది. వాళ్ళ మనోభావాలు పక్కన పెట్టండి. మీరు వాళ్ళ మనోభావాలు వాళ్ళ అమ్మవారిని నమ్మి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి ఈరోజు 2వ స్థానం మన తిరుచానూరు అమ్మవారి తర్వాత 2వ స్థానం ఆక్రమించినటువంటి అమ్మవారికి నవరాత్రులు స్వామివారు జనరేటర్లు పెట్టుకొని నవరాత్రులు జరిపించారే. ఇట్లాంటి ఆయన మీద దాడి చేయడమా? ఆయన ఏమైనా ఆస్తులు ఏమైనా కూడగట్టుకోవడానికి అమ్మవారి టెంపుల్ కట్టాడా? ఇట్లాంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మీరు ఐఎమ్ అపాలజిస్ట్ ఆఫ్ ద హిందూ సనాతన అన్నారు కదా. ఇప్పుడు ఏం చెప్తారు ఈ ఘోరానికి? మీరు స్పందించకపోతే మిమ్మల్ని చూసి అందరూ ఓట్లేశారు మీకు. అదే ఉమ్మడి మీద ఉన్నటువంటి ప్రభుత్వాలు మీవి. అన్ని చోట్ల మీ ప్రభుత్వాలలోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. అదే వేరే జగన్ లేకపోతే ఇంకొకరు అంటే మాకు ఏ పార్టీ సంబంధం లేదమ్మా. మళ్ళీ చెప్తున్నాం, మాకు ఏ పార్టీకి కానీ
ఏ మతానికి కానీ అంటే మేము ఎక్కడా కూడా జరిగినటువంటి నేరాలను ఖండిస్తాం కానీ వాటిలో పొత్తులుగా మేము పనిచేయము. ఇట్లాంటి దారుణాలు మాత్రం ఖచ్చితంగా ఆపాలి. అదే ఇంకొకరు కానీ అంటే మీరు ఇదే విధంగా ఉండుంటారా? మీరు మొన్న మెట్లను శుభ్రం చేస్తూ ప్రక్షాళన దీక్ష పెట్టారు కదా, దీనికోసం మీరు ఏ దీక్ష చేస్తారు? ఇట్లాంటి వాటి మీద మీరు ఖండించాల్సింది. జై భారత్ వీటిని చూస్తూ ఊరుకోదు. జై భారత్ లో భాగమైనటువంటి హెచ్పివి వీటి మీద ఈ దాడుల్ని ఖండిస్తూ మేము చర్యలు తీసుకుంటాం ఇంకా కూడా ముందు. జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్. అందరికీ జై భారత్. అది తిరుపతి జిల్లా పోరాట వేదిక రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నా పేరు మహేష్. తిరుచానూరులో వరాహి విగ్రహం అనేది గత 7 సంవత్సరాలుగా ఇక్కడ ఎంతోమంది భక్తులు విశ్వాసంతో పూజిస్తున్నారు. అలాంటిది ఇక్కడ ముఖ్యంగా కిషోర్ కుమార్ రెడ్డి అనే ఆ రెడ్డి ఈ విధంగా ఇక్కడ ఇసుక మాఫియా చేస్తూ, అలాగే వాటర్ ప్లాంట్ ఉండడం, ఆ వాటర్ని కానీ అమ్ముకోవడం కానీ, ఇక్కడ ఉన్న ఈ అయితే ఇసుక ఉన్నది అది ఆ పక్కన ఉన్న స్వర్ణముఖి నదిలో మొత్తం ఇసుకంతా తవ్వించేసి మొత్తం కబ్జా చేసి, ఇప్పుడు ఇక్కడైతే 2 లేయర్లు, ఇక్కడ ఈ 2 లేయర్లు తవ్వితే ఇక్కడ మొత్తం ఇసుక ఉంది. ఈ ప్రాంతాన్ని కూడా కబ్జా చేయాలనేసి అపోహతో ఇక్కడికి వచ్చి మొత్తం ఆ విగ్రహాన్ని మాటు వేసి ఇక్కడ ఎవరు లేని ప్లేస్లో చూసి ఆ విగ్రహాన్ని రాత్రి 10 గంటల పైన మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. మొత్తం ఇక్కడున్న విగ్రహాలన్నీ తొలగించేసి అక్కడ స్వర్ణముఖి నదిలో పాడేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అనేది నేను తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వంలో సనాతన ధర్మం అంటున్నారు, అలాగే హిందూ మతాన్ని కాపాడాలంటున్నారు. మేము ప్రతి ఒక్క ఆలయాల్లో ధ్వంసం జరుగుతూ ఉన్నాయి. అలాగే సనాతన ధర్మం గురించి మాట్లాడిన మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకొని ఏదైతే ఎలక్షన్ మూమెంట్లో వచ్చే వరాహితో వాహనంతో వచ్చాడో ఆ వాహనాన్ని అనుకున్న అమ్మవారిని ఈరోజు నరరూప రాష్ట్రుల్లాగా మొత్తం అమ్మవారిని చూడండి ఏ విధంగా ధ్వంసం చేస్తారో. ఇలాంటి చర్యలని తీసుకొని వెంటనే పోలీసు వారు అందరూ దీన్ని సహకరించి మళ్ళీ అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ పునఃప్రారంభించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. జై భారత్. అందరికీ జై భారత్. ఈరోజు తిరుపతి జిల్లాలో ఈ విధంగా వారాహి అమ్మవారి విగ్రహాన్ని గుడిని ఈ విధంగా ఇంత దారుణంగా కూల్చేశారు. ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం అని చెప్పుకొని తిరుగుతున్నారు. అంటే అవసరానికి సనాతన ధర్మం అయినా దేన్నైనా సరే వాడుకొని అప్పటికప్పటికే వదిలేస్తున్నారు. ఎవరి స్వార్థంతో వాళ్ళు భూములు కబ్జాలు చేసుకోవాలి, ఎవరి ఆస్తులు వాళ్ళు దోచుకోవాలనేసి ఎక్కడైనా సరే ఈ విధంగా విగ్రహాలని గుళ్ళని అన్నిటినీ కూల్చేసి పూజారులకి ఎటువంటి ఆదరణ ఉండదు. వాళ్ళు ఎంతో సనాతన ధర్మాన్ని నమ్ముకొని పూజించి బతికేటటువంటి వాళ్ళని కూడా సరే ఈరోజు చాలా దారుణంగా అవమానిస్తూ ఎక్కడ పట్టినా ఇవే అరాచకాలు జరుగుతున్నాయి. ఈరోజు ఈ దుస్థితి రేపు ఇంకెక్కడా జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని హెచ్పి తరపున మేము జై భారత్ ఆర్గనైజేషన్ ఖండిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జై భారత్, జై భారత్. అక్కడ బాధితులుగా వీళ్ళు ఆ రోజు వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి ఎలా చేశారు ఏంటి అసలు దీని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందామని మనం ఇక్కడికి వచ్చాము. ఇది స్వర్ణముఖి నదిలో ఉన్నాం మనం. ఇక్కడ వీరి పేరు అకౌంటెంట్గా ఉన్నారు ఆ ఆలయంలో. వీరు అక్కడ సేవ చేస్తున్నటువంటి మహిళ వీరితో 2 మాటలు వాళ్ళ మాటల్లోనే 2 వివరాలు కనుక్కుందామని మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. చెప్పండి. నేను ఒక 3 ఇయర్స్ నుంచి అండి ఇక్కడ 6 ఇయర్స్ నుంచి అమ్మవారు వెలుస్తున్నారు. మీ పేరు చెప్పండి. నా పేరు వసుమతి. ఇక్కడ తిరుచానూరు దగ్గర అమ్మవారు వరాహి మాత వెలిసి ఉన్నారు. 7 ఇయర్స్ నుంచి అనుకుంటాను. 7 ఇయర్స్ నుంచి మేము వచ్చి 3 ఇయర్స్ నుంచి అమ్మవారి భక్తురాలుగా ఉన్నాను. 1 ఇయర్ నుంచి ఇక్కడ అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. సో మేము రోజు వచ్చినట్టే మామూలుగా వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే మా గురువుగారి మీద దాడి జరిగింది. దాడి చేసి ఆయన్ని దీన స్థితిలో కూర్చోబెట్టేసినారనమాట. కొట్టి పక్కన కూర్చోబెట్టేశారు. మేము వచ్చి రాగానే మమ్మల్ని ముట్టడి చేశారు. అట్లే బ్లాక్ చేసి మమ్మల్ని అటు ఇటు కదలకుండా చేశారు. ఏం జరిగింది ఏమని అడిగే లోపే మా ఫోన్లన్నీ బ్లాక్ తీసేసుకునేసారు. దౌర్జన్యం చేసి మమ్మల్ని కింద పడదోసి కొట్టడం జరిగింది. అదేవిధంగా ఈమె నాతో పాటు అక్కడ జాబ్ చేస్తారు. ఈమెను కూడా చేరదీసి మన కురుక్షేత్ర యుద్ధం లాగా జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం లాగా జరిగింది. ఎందుకంటే మన అదేమంటారు ద్రౌపదీదేవిని వస్త్రాభరణం చేసినట్టు చేశారనమాట. ఈమెని అలా చేశారు. అదేంటి అది అంత నానా ఘోరంగా చేస్తా అన్నారు. మేము లేడీస్ కదా అని చెప్పి నేను అడగగా వాళ్ళు నా పైన కూడా దాడి చేశారు. మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేశారు.
తాళ్ళెత్తి కట్టేయాలని చెప్పి ఎంతో ప్రయత్నాలు చేశారు. మేము తప్పించుకోగా మా గురువుగారి దగ్గరికి అక్కడ కూర్చొని పెట్టిన గురువుగారి దగ్గరికి వెళ్ళాం మేము, స్వామీజీ దగ్గరికి. అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి వచ్చి స్వామిని చంపేయాలని చెప్పేసి ఒకే కారణం అండి, వాళ్ళు మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. చంపాలని ఇక్కడ మేము ఆ గుడి లేకుండా పోతే, స్వామి లేకుండా పోతే ఇక్కడ చూస్తున్నటువంటి మీరు చూస్తున్నారు కదా ఇసుక మాఫియా, ఇదంతా కవర్ చూపించవచ్చు మీరు. ఇదంతా ఇసుక. ఈ ఇసుకని సొమ్ము చేసుకోవడానికి, లబ్ధి చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. ఇదంతా కుట్ర చేస్తున్నారు అనమాట. ఇదంతా కుట్ర చేస్తున్నటువంటి పని. వాళ్ళు కుట్రపూర్వకంగా ఉద్దేశపూర్వకంగానే మా పైన దాడి చేస్తున్నారు. ఇక్కడ గుడిని ధ్వంసం చేశారు. పదునైన ఆయుధాలు, మారణ ఆయుధాలతో మా పైన దాడి చేశారనమాట. ఈ దాడిలో మమ్మల్ని చంపడానికి ప్రయత్నించిన దీంట్లో మా గురువు గారిని కూడా చంపేయాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే నాకు ఇక్కడ గాయం అయింది చూడండి. ఈ కత్తితో ఇంత గాయం చేశారనమాట. 3 days బ్యాక్ ఈ కత్తితో ఈ గాయం అయిందనమాట. మేము ప్రాణాలకు తెగించి స్వామీజీని కాపాడుకోగలిగినాము. సో మేమేం చెప్పదలుచుకుంటున్నామంటే అమ్మవారిని కాపాడుకోలేము. మేమేం చెప్పదలుచుకుంటున్నామంటే అమ్మవారి చేతులు విగ్రహాలు నరికి, అతి క్రూరంగా నరికి ఈ స్వర్ణముఖి నదిలో పడేయడం జరిగింది. అలాగే అమ్మవారి నగలతో సహా ఇదంతా మీరు చూస్తున్నట్టయితే చూడండి, స్థూలాలు కావచ్చు, అమ్మవారి నగలు కావచ్చు, తలుపులు కావచ్చు, మొత్తం ధ్వంసం చేశారనమాట. ఆ సమిట్లతోనే సుత్తులు ఎత్తుకొని వచ్చారు. మాకు తలల పగలగొట్టి చంపేయాలి వీళ్ళని ఇక్కడ అని అనేసి. సో మేము తప్పించుకొని బయట వచ్చేసాం. మేమేం చెప్పదలుచుకున్నామంటే దీని విషయంగా కూడా మేము ఇక్కడ తిరుచానూరులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఇంకా కాలేదు. బట్ వాళ్ళు ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు. చేస్తాం అంటున్నారు కానీ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సో ఇదంతా చేపించింది వచ్చి లోకల్ లీడర్ కిషోర్ రెడ్డి. ఎక్కడ చూసినా కిషోర్ రెడ్డి. అమ్మవారు 11 నెలల నుంచి చీకట్లో ఉన్నారు. ఆ కరెంటు కూడా నిలుదల చేసేసాడనమాట కిషోర్ రెడ్డి అని. ఎందుకంటే కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ ఇసుక మాఫియా నడుస్తుంది. సో మేమేం చెప్పదలుచుకుంటున్నామంటే మేము ప్రాణాలకి, చట్టం తన పని తను చేసుకొని పోతుంది. కంప్లైంట్ అయితే ఇచ్చాం కానీ ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. అట్లాగే మేమేం చెప్పదలుచుకుంటున్నామంటే మీ ద్వారా, జై భారత్ ద్వారా మీరందరూ మాకు సహకరించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. అలాగే మీరు మాకు చిన్న హెల్ప్ కూడా చేయాలి, సహాయం చేయాలనుకుంటున్నాను. మనందరం ఐక్యమయ్యి అమ్మవారి టెంపుల్ అతి త్వరలో నిర్మించాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే పూజలు ఉన్నాయి, మామూలుగా ఆదివారం పూజలు ఉంటాయి, పౌర్ణమి పూజలు ఉంటాయి. ఇవన్నీ మిస్ అయిన చాలా మిస్ అవుతున్నాం. భక్తులందరూ వచ్చిపోతూ ఉన్నారు. యథాతథంగా మేము రోజు రాగానే పొద్దున మా పని మేము చేసుకుంటున్నాము. అక్కడ కర్పూరం వెలిగించడము, దండం పెట్టుకోవడము, ఈ పని అయితే మేము ఆపలేదు, జరుగుతూ ఉన్నాయి. ఇంకెంత పోరాటమైనా చేయగలుగుతాము, చేస్తాం కూడా. ఎందుకంటే ఈ పోరాటాలు ఉద్యమిస్తాయి వీళ్ళు గాన తొందరగా స్పందించకపోతే. సో మేమేమనుకుంటున్నామంటే మా ఆలయం మాకు నిర్మించాలి, అది మేము చెప్తున్నాము. ఇంకో విషయం, ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే గుడి ధ్వంసం చేశారు. గుడిని అసలు నేలమట్టం చేసేసారనమాట. మీరు చూస్తున్నారు, గుడి మొత్తం నేలమట్టం అయిపోయింది. కనీసం ఆనవాళ్ళు కూడా లేవు. సో మేము దాని మీద కంప్లైంట్ ఇచ్చాము. దాన్ని ఇంకా ఏం యాక్సెప్ట్ చేశారో లేదో మాకైతే తెలియడం లేదు. వాళ్ళని తొందరగా కఠినంగా శిక్షించాలి. తర్వాత వచ్చి మా గురువు గారి మీద, స్వామీజీ ఎవరైతే స్వామీజీ ఉన్నారో ఆయన మీద గతహ ఇప్పుడు ఎప్పుడో లైఫ్లో ఎవరు ఆడ తప్పు చేయని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. ప్రతి మానవుడు ఏదో ఒక పొరపాటు చేయనే చేస్తారు. చేసినప్పుడు ఆ తప్పు తెలుసుకొని, మామూలుగా తప్పు తెలుసుకున్న వాళ్ళు మళ్ళీ ఆ తప్పు చేయకూడదని ఎప్పుడైతే మనస్సాక్షిగా లేకపోతే వాళ్ళ దీంట్లో వాళ్ళు మరి ఈ రూట్లో వెళ్ళాలి, మనం సనాతన ధర్మంలో ఆయన ఎప్పుడైతే అడుగులు వేశారో ఆ అడుగులు సనాతన ధర్మం వైపు వచ్చారు. ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు లేవనెత్తి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఈ పత్తి గింజలు, దీన్ని ఏమంటారు, గెచ్చకాయ గింజలు. వీళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. వీళ్ళు మేము గుడి కొట్టేసింది మేము ఇక్కడ తప్పు అయితే వాళ్ళు ఆ తప్పుని కప్పుపుచ్చుకోవడానికి, వాళ్ళు ఆ సమస్య నుంచి ఇంకేడ వాళ్ళకి మరణ శిక్ష అనేది విధిస్తారనేసి, వాళ్ళు ఆ తప్పు నుంచి విముక్తి అవ్వాలనేసి ఇవన్నీ తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు రూమర్లు నడిపిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఈ సోషల్ మీడియాను కూడా వాళ్ళు వేదికగా తప్పుడు నిర్ణయాలతో వాడుకుంటూ ఉన్నారు. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి తప్పకుండా. మేమైతే కేసు పెట్టాలనుకుంటున్నాము. ఈడ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వీళ్ళని కఠినంగా కూడా శిక్షించాలి. గుడి కొట్టేసిన వాళ్ళకంటే ముందుగా ఈ తప్పుడు సమాచారాన్ని అందించిన వాళ్ళని, వాళ్ళ వెనుకుండి నడిపిస్తున్నటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను మీ తరఫున. గురువు గారి పేరు చెప్పండి. రుద్ర వారాహి స్వామి గారు అలియాస్ సురేష్ బాబు. మనం మహాభారతంలో చెప్పుకున్నట్టు ఒలువులు ఇప్పేసినటువంటి స్త్రీకి ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందో అక్కడ చూస్తున్నటువంటి వారిది కూడా పాపం వహించినట్టు, అక్కడ కనీసం ఒక్క మనిషి కూడా ఆ
వలువులిప్పేటప్పుడు, ఆ ద్రౌపదికి వలువులిప్పేటప్పుడు ఒక్క మనిషి కూడా మాట్లాడకపోతే వాళ్ళందరూ నేరస్తులలాగా మనం చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ మహిళల మీద దాడి జరిగినప్పుడు కూడా చాలామంది ఖండించకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థ కూడా దీని మీద చర్య తీసుకోకుండా ఇంకా కూడా 3 రోజులైనా కూడా ఆ పచ్చిడి గాయాలతో ఆ మహిళ బాధపడుతున్నటువంటి తీరును మనం చూసాం. అయినా కూడా ఇంతవరకు ఆ పోలీస్ శాఖ వచ్చి కనీసం చూసుకొని వెళ్ళి రాసుకోవడమే జరుగుతుంది. కానీ ఇంతవరకు ఇటువంటి ముద్దాయిలు చేసినటువంటి ఈ నేరాలకి పాల్పడినటువంటి మహిళల మీద కనీసం ఆడవాళ్ళు అనేది కూడా చూడకుండా వాళ్ళు తిరగబడి వాళ్ళని కొట్టి ఈ విధంగా చిత్రహింసలు పెట్టినటువంటి మనుషులు ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ పోలీసు వ్యవస్థ కూడా దీన్ని నిద్రపోకుండా వాళ్ళకి సహకరిస్తున్నారు, నిద్రపోతున్నారు వీళ్ళు. దీన్ని కూడా పోలీసు వ్యవస్థ కూడా దీని మీద సరైన చర్యలు తీసుకొని వీళ్ళకి అండగా నిలబడి ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలి. ఎందుకంటే ఇక్కడ భక్తులు వచ్చి వెళ్తుంటే బాధేస్తుంది. ఇంతమంది భక్తులు కానీ ఇసుక మాఫియా కోసం గుడిని కూల్చేశారు, అనేక చోట్ల గుడులు కూల్చేస్తున్నారు. ఇది చాలా నేరవి. ఇది ఇట్టేగానే మనం చూస్తూ ఉంటే ఇంకా అనేక చోట్ల మనం ముఖ్యమైన గుడుల్ని కోల్పోవాల్సి వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి విషయాల మీద స్పందించి ఇట్లాంటి గుడుల్ని మళ్ళీ కోలకుండా చూసుకునే బాధ్యత మనం తీసుకుంటాం. అందరికీ జై భారత్. జై భారత్. జై వారాహి. నా పేరు శశికళ అండి. ఇక్కడ నేను 1 ఇయర్గా ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. రోజు మనం 8:30 లోపు వర్క్లోకి వస్తానండి. 8:30 లోపు రాగానే మా గుడి లేదు, మా పూజారి కూడా కనిపించలేదు. మామూలుగా నాకు రాగానే మా పూజను కొట్టేసి ఒక మూల కూర్చోబెట్టేస్తారు. చిన్న పిల్లల్ని ఎలా కూర్చోబెడతారు అలా కూర్చోబెట్టేసినారు. మాకు షాక్ అండి. నైటే అభిషేకాలు జరిగి హోమం జరిగింది. ఇంటికి వెళ్ళగానే రాగానే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రాగానే మా గుడి లేదు, మా గుడి పూజారి లేడు, అమ్మవారు కూడా కనిపించలేదు. ఏమంటే మొత్తం సదరం చేసేస్తున్నారు. మీరందరూ అక్కడ దగ్గర 35 మంది 40 మంది దాకా వచ్చేస్తున్నారు. జనాలు అందరూ కొడుతున్నారు. సిమెంట్లు, కత్తులు, సుత్తులు అవన్నీ తీసుకొని వచ్చేసి మేము బండి రాగానే మేము 100 కాల్ చేద్దామనేసి నేను నా మొబైల్ తీసుకున్నాను. రాగానే మా మీద అటాక్ చేసేస్తున్నారు. 6 మంది 7 మంది ఒక్కదాని మీదనే ఇంతమంది వచ్చి అటాక్ చేయగలే. నా ఫోన్ తీసేసుకున్నారు, నా బండి తాళాలు తీసేసుకున్నారు. నా మీద కత్తి తీసుకోవడం, నా చీరలంతా లాగేసి నా బట్టలంతా పీకేసి మొత్తం 100 మంది నా భర్త చూడాల్సిన ప్లేసులు మొత్తం 10 మంది చూస్తే నాకు ఏ పరువు ఉండగలుగుతానా అండి? నేను బతకగలుగుతాను. ఒక మనిషిగా బతికి నేను అమ్మవారి కోసం పోరాడుతున్నాను. ఇన్ని జరిగినా సరే నేను ఎందుకు బయట వస్తున్నాను? మా తల్లి కోసం వస్తున్నాను, నేను నా అమ్మవారి కోసం వస్తున్నాను, మా ఆది వారాహి కోసం వస్తున్నాను. ఇంత జరుగుతున్నా సరే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడు ఏసీ రూమ్లో కూర్చొని మన నాని గారు. ఏం బీక్తున్నాడో నాకైతే తెలియట్లేదు. ఇంత జరుగుతుంది, ఇంత స్ప్రెడ్ అవుతుంది న్యూస్ మొత్తం. మన పవన్ కళ్యాణ్ ఏం బీక్తున్నాడో తెలియట్లేదు. ఇంతగా జరుగుతుంది. మన అనితమ్మ గారు ఒక ఆడవాళ్ళ ఉండి మన అనితమ్మ గారు ఏం చేసినా నేను స్పాట్లో నేను వెళ్ళేసి నేను ఏదో పీకేస్తానని చెప్పారు. ఏం బీకేది ఏం లేదండి. ఫోన్లో చూసుకుంటున్నారు, వాళ్ళు వీడియోలు చూసుకుంటున్నారు, కాలక్షేపం చేసుకున్నారు. మాకు వచ్చి ఎటువంటి న్యాయం చేయట్లేదు. మాకు అన్యాయం జరిగిందని పోరాటం పక్కన పెడితే మా టెంపుల్ మాకు కావాలి మొర్రో అంటే వాళ్ళ పాటుకు వాళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని హ్యాపీగా ఉంటున్నారు. ఇక్కడ లోకల్ లీడర్స్ కొమ్ములు వచ్చేసినాయి. ఏమన్నా అంటే మా నాన్నగారు చూసుకుంటారు, ఏమన్నా అంటే మా పవన్ చూసుకుంటాడు, ఏమన్నా అంటే మా చంద్రబాబు చూసుకుంటారు, ఏమన్నా ఉంటే మా కిషోర్ చూసుకుంటారు. కిషోర్ అంటే ఇక్కడ గ్రామ లీడర్ పేరు కూడా మెన్షన్ చేస్తున్నాను నేను, కిషోర్ రెడ్డి. వాళ్ళ రిలేటివ్స్ మొత్తం వచ్చి మా మీద దాడి చేసి ఈ ఇసుక మాఫియా, వాటర్ మాఫియా, పొలం మొత్తం కబ్జా చేసేసి ఈ గుడి ఒక అమ్మవారు ఉంది కాబట్టి ఈ భక్తులు కూడా రాబడి ఎక్కువ ఉంటుంది. పొగులు నైటు పొద్దున్న 8 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు భక్తులు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ టెంపుల్ అనేది ఉంటే వీళ్ళు ఇదంతా దొంగతనం చేయలేరండి. ఈ అమ్మవారు లేకుండా చేసేయడం, పూజలు లేకుండా చేసేస్తే ఈ మొత్తం లోడుకొని వెళ్ళిపోవచ్చు. ఏందండి ఈ అన్యాయం? ఈ అన్యాయం కోసం మేము పోరాడుతున్నాం. ఇంతవరకు మాకు ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లే వాళ్ళ ఇల్లు, మా నాన్నగారి ఇల్లు. ఇక్కడ ఆఫీస్ కూడా పక్కనే. ఆయన దాకా రాదా? ఇంత ఎక్కడెక్కడో నుంచి వస్తున్నారు. విజయవాడ కదండి మీది, విజయవాడ నుంచి వచ్చినారు, కల్కట్టా నుంచి వస్తున్నారు, అక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ జస్ట్ ఒక 3 కిలోమీటర్ల నుంచి మా నాన్నగారు వచ్చి మా బాధని తెలుసుకోలేకపోతున్నారు. ఇది ఎక్కడ న్యాయమండి? కాలు పట్టుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు ఓట్ల కోసం. ఇప్పుడు ఎందుకు రారు? ఒక హిందూ మతాలకి ఈ మార్గం సనాతన ధర్మం పాడైపోతుంది. ఒక సనాతన ఇప్పుడు నాని అన్నగారు కూడా దేవుళ్ళకి తట్ల మోస్తూ ఉంటారు, గిన్నెలు ఎత్తుకొని పోతా ఉంటారు, పట్టు వస్త్రాలు సమర్పిస్తుంటారు.
మరి ఇక్కడ కూడా అమ్మవారే కదా. నాని అన్న గారు గెలవాలని చెప్పి స్వామి ఇక్కడ అభిషేకాలు చేపించారు, హోమాలు చేపించారు. మీకు ఆ గుర్తింపు లేదా అని మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాం మీ తరఫున. ఆ గుర్తింపు లేకుండా మీరు ఎలా గెలుస్తున్నారు? ఈసారి మళ్ళీ మంచి ఆమె ఆశీస్సులకు పాత్రలు కావాలి అంటే ఎలా ఉన్న గుడి అలా నిర్మించినారా? మీరు మళ్ళీ మీకు మంచి టయాలు వస్తాయి, లేదా ఆమె శాపానికి గురవుతారు. సో మేమేం చెప్పదలుచుకున్నాం అంటే ఇప్పుడు కూడా నాని అన్న మీద మాకు ఏంటంటే బాధ, ఇంత జరుగుతున్నా కనీసం ఒక ఆడపిల్లలు ఏమిరా ఓట్లు వేస్తారే మనకి, మేము అందరినీ మోటివేషన్ చేసాము, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయండి, నాన్న నన్ను గెలిపిండి అని చెప్పి అందరిని మోటివేషన్ చేసి మేము గెలిపిస్తే ఈ రోజు మీరు చేసింది మాకు ఏంది? ఏం చేశారు? మీ వాళ్ళ దగ్గర, మీ లీడర్ల దగ్గర మమ్మల్ని కొడుతున్నారు, గుడిని ధ్వంసం చేపిస్తున్నారు. మీరు హిందువులే కదా, హిందువులే కదా, దేవుణ్ణి పూజిస్తున్నారు కదా, హిందువులు కదా. సనాతన ధర్మం ఎక్కడికి పోయింది? మీరు హిందువులే కదా. మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఎమ్మెల్యే గారికి లేదా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. అవుతానని మన నారా లోకేష్ బాబు అంటారు. ఇదే విధంగా మేము ఏం చేస్తున్నామంటే స్ప్రెడ్ అవుతుంది. వీళ్ళు ఇక్కడ 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉన్న వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? అన్ని తెలుసండి, కానీ ఎవడు స్పందించారు. ఎందుకంటే దొంగ వాళ్ళే కాబట్టి. మా టెంపుల్ మాకు కావాలి, మా టెంపుల్ వచ్చేంత వరకు మేము ఆ అమర నిరాహార దీక్ష చేయడానికి సిద్ధపడుతున్నాం. ఒకటండి, మన వారాహి భక్తులు, మన డిప్యూటీ సీఎం గారు ఆయన వరకు కూడా చేరాలని మేము కోరుకుంటున్నాం. తెలుసుంటుందని అనుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారికి నేను ఇదే చెప్పదలుచుకుంటున్నాను. వారాహి భక్తులుగా మీరు మాకు ఒక గుడిని శ్రీకారం చేసి మీ చేతిలో ఓపెనింగ్ చేసి మాకు అమ్మవారిని ప్రతిష్టాపన చేసి మాకు గుడిని వారాహి మాత టెంపుల్ ని నిర్మిస్తారని ఈ పవన్ కళ్యాణ్ గారిని మేము మరీ కోరుకుంటున్నాము. అదే విధంగా ఆయన చూసి మేము ఇంప్రెస్ అయ్యి మేము వారాహి భక్తులుగా మారితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో మరి తెలియడం లేదు. కనీసం సార్ వరకు చేరుతుందా లేదో కూడా మాకు అర్థం కావడం లేదు. వెంటనే నుంచి ఈ న్యూస్ పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళి స్పందించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే గుడికి న్యాయం చేయాలి, మాకు ఎట్లున్న గుడి అట్లే యథావిధంగా పూజలు చేసి హోమాలు జరిగే విధంగా మాకు ఏర్పాటు చేస్తారని, గుడి నిర్మిస్తారని చెప్పి మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.